హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ తెలుగు కిడ్ శివ. తమిళ చూసి తెలిసే ఉంటుంది ఇది ఏం వీడియోనో. జెమినీ లేదా చాట్ జీపీటీతో ఎలా యూట్యూబ్ లోగో క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ జెమినీ లేదా చాట్ జీపీటీ అయితే మీరు వాడుకోండి. నేను వచ్చేసి జెమినీ అయితే వాడుతున్నాను. అలాగే ప్లస్ ఐకాన్ కాడ గ్యాలరీ అయితే పిక్ చేసుకోండి. మీ యూట్యూబ్ లోగోకి ఏదైతే పిక్చర్ కావాలనుకుంటున్నారో ఆ పిక్చర్ వచ్చేసి పెట్టుకోండి. నేనైతే ఈ పిక్చర్ పెట్టుకున్నాను. ఈ పిక్చర్ పెట్టుకోగానే ప్రాంప్ట్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. ప్రాంప్ట్ కాపీ చేసుకొని వచ్చేసి ఆల్రెడీ కాపీ చేస్తున్నాను. ముందు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ తెలుగు కిడ్ షూ అంటే ఇప్పుడు నా యూట్యూబ్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ యూట్యూబ్ నేమ్ వచ్చేసి పెట్టుకోండి. అంతే. ఇలా ఓకే చేయగానే యూట్యూబ్ లోగో వచ్చేసి క్రియేట్ అయితే అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. కొంచెం ఇంకా టైం తీసుకుంటుంది ఎందుకంటే నెట్ స్లోగా ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి మీ యూట్యూబ్లోకి వచ్చేసి క్రియేట్ అయితే అయిపోతుంది. థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అండ్ గైస్, నెక్స్ట్ చాట్ జీపీటీలో ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదు, చాట్ జీపీటీ ఓపెన్ చేసి అలా ప్లస్ ఐకాన్, సేమ్ ప్లస్ ఐకాన్, ఇక్కడ ఫొటోస్ ఉంటుంది. ఫొటోస్ కూడా మీ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాంప్ట్ తెలుసు కదా గైస్. ఇక్కడ మీరు మీ నేమ్ వచ్చేసి చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది నా యూట్యూబ్ ఛానల్ ఏం కాబట్టి నేను అక్కడ పెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఇప్పుడు లేకున్నా బై గేమింగ్ అని అంటే ఇప్పుడు మీరు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ఫ్రీ ఫైర్ గేమర్ అని ఉంటుంది. ఒకవేళ అది మీకు వద్దనుకుంటే అది తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. అంతే. ఇక్కడ చేసేస్తే మన ఇమేజ్ వచ్చేసి క్రియేట్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఫాస్ట్గా కావాలంటే ప్లస్ అయితే తీసుకోండి చాట్ జీపీటీలో. కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే అంత తొందరగా రాదు మనకి, ఎందుకంటే చాట్ జీపీటీలో సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి. కొంచెం వెయిట్ చేయండి. ఇమేజ్ వచ్చేసి రెడీ అయితే అయిపోతుంది. క్రియేటింగ్ ఇమేజ్ అని ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ఈ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా షేర్ చేయండి. ఇంకా మీరు వేరే యాప్స్ అయితే కొంచెం టఫ్ ఉంటుంది. ఈ ఏఐలో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఏతో చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. నేను కూడా ఏతోనే యూట్యూబ్ లోగో వచ్చేసి క్రియేట్ చేసుకున్నాను. కావాలంటే చూసుకోవచ్చు కూడా నా యూట్యూబ్ లోగో. ఇప్పుడు మనం యాప్తో చేసిన వేరే యాప్స్తో చూడండి, ఇక్కడ మీ లోగో వచ్చేసి క్రియేట్ అయితే అయిపోతుంది. ఇంతే. ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ అని బటన్ ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటే ఏమో చేస్తే సేవ్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. బాయ్ బాయ్.